నమస్తే సార్. చెప్పమ్మా. సార్, పాపం పేదవాళ్ళు వాళ్ళ పాపకు ఆపరేషన్ చేయాలంటే 30 లక్షలు కావాలి. ఓ, సీఎం రిలీఫ్ ఫండ్ కింద మీరెంతో కొంత అరేంజ్ చేస్తారని. వాళ్ళు నీకేమవుతారు? ఏమీ కారండి, ఏంటి సోషల్ సర్వీసా? జస్ట్ హెల్ప్ అంతే. నీ దగ్గర డబ్బు ఉంటే నువ్వు చెయ్యి, లేదా సీఎం ఫండ్ కింద కావాలంటే నేను చెప్పింది చెయ్యాలి. చెప్పండి సార్. కొన్ని పనులు అవ్వాలంటే చెయ్యంతా తడపాలి, లేదా నోరన్నా తడపాలి, లేదా సంసారపక్షంగా సంతకం అన్నా పెట్టించుకోవాలి. మీరు చెప్పే మాటలు నాకు అర్థం కాలేదు సార్. ఈ సీట్లోనూ ఆ సీట్లోనూ మా కొలీగ్స్ లేరు కాబట్టి నేను డైరెక్ట్ గా మ్యాటర్కి వచ్చేస్తాను. నీ పని కావాలన్నా, ఆ పాప ప్రాణం నిలబడాలన్నా, నువ్వు హాస్పిటల్లో ఆ పాపని జాయిన్ చేసినట్టుగా పేపర్ తీసుకుని మీ పంచాయతీ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి నువ్వు మా ఓటరే అని సంతకం పెట్టించుకుని అక్కడి నుంచి ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి కుల ధృవీకరణ పత్రం మీద సంతకం పెట్టించుకోవాలి. ఆ తర్వాత మీ నియోజకవర్గ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే ఆయన కింద పైన చూసి అదే ఫైలు సంతకం పెడతాడు. ఆ ఫైల్ తీసుకుని ఇక్కడ మా ఆఫీస్కి వస్తే 2 ఆఫీసర్లు సంతకాలు పెట్టాలి. ఇన్ని సంతకాలు ఎందుకు అనుకుంటే సాయం నా ఒక్కడి చేత సంతకం పెట్టించుకుంటే సుఖంగా నీ పని అయిపోతుంది. ఏమంటావు? మీకు కూతురుందా సార్? ఉంది, లేకే ఎల్ఐసిలో బ్రహ్మాండంగా జాబ్ చేస్తుంది. ఎల్ఐసి పాలసీల కోసం మీ కూతురు రోజుకి సంసారపక్షంగా ఎంతమంది దగ్గర సంతకాలు పెట్టించుకుంటుంది సార్? మీ ఆఫీసర్లకి నమస్కారం రా బాబు. చిన్నపిల్ల ప్రాణాన్ని ఆడపిల్ల మానంతో లింక్ పెట్టే నీలాంటి వెధవులు గవర్నమెంట్ ఆఫీసుల్లో ఉన్నంత వరకు ఈ సిస్టమ్ ఇలాగే తగలడుతుంది. ఇడియట్, పరా. ఫస్ట్ టైం ఫైల్ తీసుకొచ్చి సంతకం పెట్టించుకోవడం కొత్త అనుకుంటా. ఇదిగో చూడు, నార్కోటిక్ డ్రగ్. దీన్ని జస్ట్ పీల్చుకుంటే మనల్ని మోసం చేసిన వాడి మీద కక్ష తగ్గకుండా 24 గంటలు కసిని పెంచుతూనే ఉంటుంది. నవ్వేడేస్ యూత్ ట్రెండ్ రా, ట్రెండ్. పీల్చు. నీతో దాన్ని రమ్మనువే. మా గండి మట్టి కలిపే మాయిలేడి రావే. హే నీతు, రోజు నీ వెంట పడుతున్నాడే వాడు, తాగొచ్చి కింద గొడవ చేస్తున్నాడే.